యూనిటీ ఇన్ స్పిరిట్ గ్లోబల్ క్రైస్తవ సన్నిహిత సంఘానికి మీకు స్వాగతం. మీరు ప్రార్థన అభ్యర్థనలు పంపాలనుకుంటే లేదా క్రైస్తవ జీవ భాగస్వామిని వెతుకుతున్నట్లయితే mark108.comను విజిట్ చేయండి. ఇప్పుడు మనం ప్రార్థనలోకి వెళ్తాము. ప్రభూ, ఈ రోజు మనం మన సమాజంలో సాంకేతిక ప్రగతి కోసం ప్రార్థిస్తున్నాము. మీరు మనకు ఇచ్చిన విజ్ఞానం మరియు సాంకేతిక పరిజ్ఞానాన్ని దానిని ప్రజల భరోసా, శ్రేయస్సు మరియు అభివృద్ధి కోసం ఉపయోగించుకునేలా మనం అభ్యర్థిస్తున్నాము. ప్రభూ, మీరు మన సైనికులు, శాస్త్రజ్ఞులు, ఇంజనీర్లు మరియు సాంకేతికవేత్తలకు దారి చూపించండి. వారి సృజనాత్మకతను మరియు వారి కృషిని మీరు ఆశీర్వదించండి. ప్రభూ, ఈ ప్రపంచంలో సాంకేతిక పరిజ్ఞానం ఎంత వేగంగా అభివృద్ధి చెందుతున్నది మనం చూడగలుగుతున్నాము. మీరు ఈ పరిజ్ఞానాన్ని సమాజంలో సహాయపడేలా, వృద్ధి సాధించేందుకు మరియు అన్ని రంగాలలో సమాన అవకాశాలు అందించేలా మార్పు చేయాలని మేము ప్రార్థిస్తున్నాము. మీరు సాంకేతికతను సేవా పనులకు ఉపయోగించి, అది పేదలకు సహాయం చేయడానికి, అనాథల కోసం ఆశ కల్పించడానికి మరియు మంచి మార్గాల్లో మార్పులు తెచ్చేలా మార్పు చేయండి. ప్రభూ, మీరు మన సమాజంలో సాంకేతికత ద్వారా విద్య, ఆరోగ్యం మరియు సామాజిక సేవలను అభివృద్ధి చేయాలని కోరుకుంటాము. మీరు అన్ని పథకాలలో పరిశోధన మరియు అభివృద్ధిని ప్రోత్సహించి, ఇది ప్రపంచవ్యాప్తంగా శ్రేయస్సును అందించడానికి ఉపయోగపడుతుంది. మేము సాంకేతికత మరియు ఇన్నోవేషన్ ద్వారా ప్రపంచాన్ని ఒక మంచి స్థితికి తీసుకురావాలని కోరుకుంటున్నాము. ప్రభూ, ఈ రోజున మీరు మన ప్రజలకు బుద్ధి మరియు మార్గదర్శనం ఇవ్వండి. సాంకేతికతను దేవుని గొప్పతనం ప్రదర్శించేందుకు ఉపయోగించమని మనవి చేస్తున్నాము. యూనిటీ ఇన్ స్పిరిట్తో కలిసి ప్రార్థించినందుకు ధన్యవాదాలు. మీరు విశ్వాసం కలిగిన జీవిత భాగస్వామిని వెతుకుతున్నట్లయితే mark108.comను విజిట్ చేయండి. మీ ప్రార్థన అభ్యర్థనలు కూడా అక్కడ పంపవచ్చు. దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి మరియు ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి.